శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరులు శంకర్ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయం సాంప్రదాయ పాఠశాల, శ్రీ శంకర సంస్కృతి పాఠశాల, శ్రీ శంకర సరస్వతి పాఠశాల, శాస్త్ర సారణి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల, శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యా సంస్థల్లో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల 12, 13 మరియు 21వ తేదీలలో విశాఖపట్నం శంకర మఠంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందజేస్తున్న విద్యా సంస్థలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న స్పాట్ అడ్మిషన్లను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆయా విద్యా సంస్థలలో 6వ తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హాస్టల్ వసతి కూడా ఉందని, విద్యానంతరం ప్లేస్మెంట్ సదుపాయం కూడా లభిస్తుందని అన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ విద్యార్థులకు జీఈఈ, నీట్, సిఏ ఫౌండేషన్, క్లాట్ ప్రత్యేక పరీక్షల కోసం శిక్షణ కూడా లభిస్తుందన్నారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. సనాతన ధర్మంలో పొందుపరచబడిన సాంప్రదాయ విలువలతో కూడిన శ్రేష్టమైన విద్యను విద్యార్థులకు అందించడమే శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శంకర్ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల లక్ష్యమని, కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల బాలుర విభాగానికి కృష్ణవేణి సుబ్రహ్మణ్యం అడ్మిషన్లు స్వీకరించగా, ఒంగోలు పొదిలి సిబిఎస్ఈ బాలుర పాఠశాలకు అశ్విని కుమార్ అడ్మిషన్లు స్వీకరించారు. కంచి యూనివర్సిటీకి లోకేష్ అడ్మిషన్లు స్వీకరించారు. నడుపుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇంటిగ్రేటెడ్ పాఠశాలకి చీఫ్ కోఆర్డినేటర్. ఇందులో మగపిల్లలకి, ఆడపిల్లలకి ఉన్నాయి. మగపిల్లలకి వాళ్ళ స్వశాఖ ఏదైతే ఆ వేదం లేకపోతే ఆగమంతో పాటు ఇంగ్లీష్ చదువులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆడపిల్లలకి సాంప్రదాయ పాఠశాల అన్న పేరుతో వాళ్ళకి వేదాలు నేర్పించారు, కానీ కల్చర్ అండ్ ట్రెడిషన్స్తో పాటు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఎన్ఐ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి మన కల్చర్ అండ్ ట్రెడిషన్స్ నేర్పడం జరుగుతోంది. ఈ స్కూల్స్లో, సాంప్రదాయ స్కూల్స్లో పిల్లల్ని విమెన్ ఎంపవర్మెంట్ కిందన వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్గా, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ రేపు అన్న రోజులో ఒక మంచి తల్లి కింద, ఒక మంచి గురువు కింద వాళ్ళని తయారు చేయాలి, ప్రచారకుల కింద అని చెప్పి కల్చరల్గా కూడా స్ట్రాంగ్ చేస్తూ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతుంది. మగపిల్లల విషయంలో చూస్తే వాళ్ళకి సనాతన ధర్మం మీద ఈ ఆగమం, వేదం వాటితోటి ఇంగ్లీష్ చదువు ఇవ్వడంతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి రేపన్న రోజు ఎవరికైనా మీనింగ్ చెప్పాలన్నా చెప్పి ఒక కార్యక్రమం చేయించడానికి వీలుగా ఉంటుందన్న దానికని చేస్తున్న స్కూల్స్ అన్నీ కూడా. ఈ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలస్ అన్నీ కూడా ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్ తోటి నడుస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, సామలకోట, ఓళ్ళపల్లి, ముక్కామల, హైదరాబాద్ అన్ని దగ్గర జరుగుతున్నాయి స్కూల్స్ అన్నీ. ఈ స్కూల్స్ అన్నీ కూడా కంచి పీఠాధిపతులు శ్రీ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సనాతన ధర్మ ప్రచారానికి నిలపాలన్న వేదనతోటి మొదలైన స్కూల్స్ ఇవన్నీ కూడాను. సో ఈ పిల్లలు పూర్తిగా 4వ క్లాస్, 5వ క్లాస్లో మగపిల్లలు, 6వ క్లాస్, 7వ క్లాస్ ఆడపిల్లలకి ప్రవేశం ఉంటుంది. చివర డిగ్రీ, యూనివర్సిటీ కోర్సుల దాకా కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి జాయిన్ అయ్యి మొత్తం అన్నీ నేర్చుకుని వాళ్ళకి భవిష్యత్తులో మంచి పౌరుల కింద బయటకు రావాలన్నది కోరుతున్నాము. మధ్యలో డ్రాప్ అయితే ఈ నేర్చుకునే సనాతన ప్రచారాలు పోతాయన్న దృష్టితో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఇక్కడ చదవాలన్నది కోరుతున్నాం. పొదిలి అనే గ్రామంలో 31 ఎకరాల ల్యాండ్లో ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం జరిగింది. దానికి బ్రాహ్మణ హాస్టల్ కూడా కట్టడం జరిగింది. అక్కడ మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ తోటి, గోశాలతోటి, పబ్లిక్ హెల్త్ సెంటర్ తోటి ఒక చిన్న మోడల్ స్కూల్ కింద డెవలప్ చేస్తున్నారు స్వామివారు. దానికి ఇప్పుడు ఆల్ హిందూ కమ్యూనిటీస్కి అందరికీ కూడా జనరల్ హాస్టల్ కూడా కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒక ఏడాది లోపల ఆ హాస్టల్ కూడా రెడీ అవుతుంది. సో యూనివర్సిటీ అడ్మిషన్స్ కావాలన్నా, స్కూల్ అడ్మిషన్స్ కావాలన్నా, ఎక్కడ ఏ అడ్మిషన్స్ కావాలన్నా అన్నది ఇవాళ ఇక్కడ ప్రాసెస్ స్పాట్ అడ్మిషన్స్ జరుగుతుంది వైజాగ్ శంకర మఠంలో. సో మేము అందరం ఒక టీం కింద సాంప్రదాయ పాఠశాలకి
లక్ష్మీ మందర్ నేను వచ్చాను. ఇంటిగ్రేటెడ్ పాఠశాల బాయ్స్కి కృష్ణవేణి గారును వాళ్ళ హస్బెండ్ వెంకట సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అండ్ పొదిలి స్కూల్ కోసం అని చెప్పి అశ్విన్ కుమార్ గారు వచ్చారు. యూనివర్సిటీ తరఫున లోకేష్ గారు వచ్చారు. సో అందరూ ఒక టీం కింద వచ్చి ఎవరేది చదువుకోవాలన్నా కూడా ఆపర్చునిటీ ఉంది అన్న దానికని అవేర్నెస్ ఇచ్చి స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.